ఈ మొత్తము అంతటిలో అగ్ని అనేది ఎప్పుడూ ఉంటుందమ్మా. నీళ్లల్లో అగ్ని ఉంటుంది, వాయువులో అగ్ని ఉంటుంది. అందుకనే టెంపరేచర్ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చెప్పేది దేనికి? అందులో కనిపించకుండా అగ్ని అనేదే ఈ మొత్తం పంచభూతాలని అనుసంధానం చేస్తోంది. ఆ కలశం ఏదో ఈ శరీరం అదే. దాని మీద ఏం చేస్తున్నాం? స్వర్గము నుంచి రాబడినటువంటి అద్భుతమైనటువంటి ఆ తమలపాకుల్ని తీసుకొని వచ్చి వాటిల్ని పైన పేరుస్తూ ఉన్నాం. ఆ నాగవల్లి అని దాన్ని ఎందుకు పిలుస్తున్నాం? అద్భుతమైనటువంటి ప్రకృతిని. దాని మీద కొబ్బరికాయ పెడుతున్నాం. ఆ కొబ్బరికాయ ఎవరో తెలుసా అమ్మ? మీరు, నేను, మనందరమే ఆ కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ ఏదో బయటది కాదు. ఈ పంచభూతాల్ని ఎరిగి పంచభూతాల వల్లే నేను నడుస్తున్నాను అని పెట్టేటటువంటి కొబ్బరికాయే మనం. ఏమిటి ఆ కొబ్బరికాయ? పైన కనిపించేదంతా స్థూల భాగం అమ్మ, అంటే గట్టిగా ఉంటుంది, అవునా? అది స్థూల భాగము, మన స్థూల శరీరానికి గుర్తు. ఇక లోపల ఉండేటటువంటి కొబ్బరి ఉంది చూసారా, అది సూక్ష్మ శరీరానికి గుర్తు. మన సూక్ష్మ శరీరము ఆ స్థూలంగా కనిపించేటువంటి టెంక లోపల ఉంటుంది. అది కూడా ఎప్పుడైతే మనిషి పై పై అందాలు చూసి మెరిసిపోతూ ఉంటాడో వాడు టెంక దగ్గర ఆగిపోయినవాడు కాదు. నా లోపల అంతకంటే గొప్పదైన మనస్సు, ఇంకా సౌందర్యం ఏదో ఉంది అని తెలిసినటువంటి వాడు కాస్త లోపల కొబ్బరి దాకా ఎదిగినటువంటి వాడు. ఆ కొబ్బరి లోపల నీళ్లుంటాయమ్మా. ఏమిటది? అదే కారణ శరీరము అంటారు. నీళ్లు లేవనుకోండి, భూమిలో పెడితే ఇంకో చెట్టు వస్తుందా? ఇంకో కొబ్బరి చెట్టు రావాలి అంటే కారణం ఏమిటి? లోపల ఉన్న నీళ్లే కదా. అలాగే మన లోపల కూడా కారణము అనే ఒక శరీరం ఉంది నాయనా. ఈ స్థూల సూక్ష్మ కారణము అనేటటువంటి శరీరాన్ని మొత్తాన్ని ఈ పంచభూతాలు ప్రకృతితో నిండినటువంటి దీని యందు నేను ప్రతిష్ఠ చేసి ఇప్పుడు అమ్మవారిని పరమాత్మని నేను పూజిస్తూ ఉన్నాను అని ఆ నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మ తత్వాన్ని ఈ పంచభూతాల్లో కొబ్బరికాయలాగా నిల్చోన్నటువంటి నేను దీక్ష అనేటటువంటిది పూని ఆ పరమాత్మని నేను అర్చించబోతున్నాను అని మనకి కలశము ద్వారా మనకి చూపిస్తూ ఉన్నారు. ఆ కలశం ఎందుకు పెడుతున్నారు అంటే అందుకు పెడుతున్నారు. కలశం దేనికోసం ఉందమ్మా? మనం ఏమిటో తెలియడం కోసం ఆ కలశం ఉంది. దీక్షకి గుర్తు కలశం. ఏ పని చేసే ముందైనా మా బ్రహ్మగారిని అడగండి మీరు, కలశ పూజ అంటారు. ఎందుకు కలశ పూజ? కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ. అంటే సృష్టి స్థితి లయలు అన్నీ కూడా ఈ పంచభూతాల్లోనే ఉన్నాయి. లయం చేయాలన్నా పంచభూతాలే, సృష్టి చేయాలన్నా పంచభూతాలే, స్థితి చేయాలన్నా పంచభూతాలే. కాబట్టి ఈ సృష్టి స్థితి లయలనేటటువంటి ఈ పంచభూతాలని మనకి చూపించారు. ఇప్పుడు ధనము అంటే మనకి గవర్నమెంట్ తయారు చేసేటటువంటి నోట్లే, లేదు ఇంకొకటి ఇంకోటి, ఇవి కావమ్మా ధనాలు. ధనము అంటే ఈ పంచభూతాలు ధనమే. ఈ ఉపాధి కూడా ఒక పెద్ద ధనమే. బయట నుంచి ఆ ధనము సక్రమంగా వస్తే 1,00,00,000 రూపాయలు లేనివాడు ఆనందంగా ఉంటాడు, కోట్లకి కోట్లు ఉన్నవాడు ఆనందంగానే ఉంటాడు. ఆ గాలి కొంచెం తేడా వచ్చి రూపాయి లేనివాడు ఆనందంగా ఉన్నా గాలి కొంచెం తేడా వస్తే ఎన్ని కోట్లున్నా వాడు ఆనందంగా ఉంటాడు. అంటే ఆ లక్ష్మీ అమ్మవారు మనకిచ్చేది ఏమిటి అంటే ఈ పంచభూతాలలో ఉండేటటువంటి శక్తుల్ని మీకు తెచ్చి అవసరమైనటువంటి బ్రహ్మానందం అనే ధనాన్ని ఇస్తోంది. ఆ ధనాన్ని గ్రహించుకోవడానికి మనిషి ఎప్పుడూ తయారై ఉండాలి. కానీ వృధా అయినటువంటి విషయాల మీద, వృధా అయినటువంటి విషయాలకి సంబంధించినటువంటి సుఖాల మీదకి మన బుద్ధిని ఎక్కువ తీసుకెళ్తూ ఉంటాం. విషయ సుఖం అవసరం లేదా? అవసరమే. ఎంత దాకా? అదంతా ప్రకృతి ధర్మము అని అది ఒక లక్ష్మీ అమ్మవారి పూజలాగా చేసుకుంటూ వెళ్ళేంత దాకా. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారు సర్వభూత హితప్రదాయ నమః, అన్ని భూతాలకి హితాన్ని ఇస్తోంది. ఎలా ఇస్తోంది అంటే పరమాత్మ యొక్క శక్తి అని చెప్పుకున్నాంగా.
తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశः సంభూతः ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అని చెప్తారు. అంటే అన్నాత్ పురుషః, మనము అన్నంలోంచి వచ్చాం. పురుషుడు అనేవాడు తల్లి గర్భం, తల్లి గర్భంలోకి తండ్రి వీర్యం, తండ్రి వీర్యంలోకి తండ్రి తిన్న అన్నం, తండ్రి తిన్న అన్నంలోకి వృక్షాలలోంచి, వృక్షాలలోకి భూమిలోంచి, భూమిలోకి జలంలోంచి, జలంలోకి వాయువు నుంచి, వాయువులోకి అగ్ని నుంచి, అగ్నిలోకి వాయువు నుంచి, వాయువులోకి ఆకాశం నుంచి, ఈ ఆకాశం పరమాత్మ నుంచి వచ్చినాయి. ఇది క్రమపద్ధతి మనమందరం వచ్చినటువంటిది. కాబట్టి విష్ణుమూర్తి పరమాత్మ అయితే ఈ పాంచభౌతికమైనటువంటి జగత్తు మొత్తము, ఈ జగత్తంతా, ఈ పాంచభౌతికమైనటువంటి కనిపించేటటువంటి చరాచరమైనటువంటిది అంతా, ప్రకృతి అంతా ఎవరు? లక్ష్మీ అమ్మవారే. ఆయన స్థిరముగా అంతా నిండి ఉన్నాడు. ఏదో చలనము ఉన్నట్టుగా చూపిస్తోంది లక్ష్మీ అమ్మవారు. అందుకే మహామాయ అంటారు. ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇదే మహామాయ. ఏమిటి? ఆడవాళ్ళని స్త్రీ అని పిలవడంలో ముఖ్య కారణం కూడా ఇదే. స్త్రీ అనే శబ్దంలో 3 అక్షరాలు ఉంటాయి. ఏమిటది? స, ర, త. స, త, ర. సత్వగుణము, తమోగుణము, రజోగుణాత్మకమైనటువంటి 3 గుణాలుతో కూడినటువంటి ఈ అనే పదానికి శక్తి అని అర్థం. సౌందర్యలహరి మనమందరం చెప్పుకుంటాం. మా నిట్టల కిరణ్మయ్య గారు తెల్లవారుజామునే 4 ఇప్పుడు అద్భుతంగా క్లాసులు చెప్పి కొన్ని వేల మందిని, నాకు తెలుసు 10,000 మందో ఆ పైన పొద్దున్నే అందరూ సౌందర్యలహరి చేస్తారు. అందులో మొట్టమొదటి శ్లోకం ఏమిటి? శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః. శివ అనేటటువంటి శబ్దములో ఇకారము అనేటటువంటిది స్త్రీలింగము, అదే శక్తి. శివలో ఈ అనే శబ్దం లేకపోతే ఏమవుతుందండి? శివలో ఈ లేకపోతే శవం అవుతుంది, ఈ ఉంటేనే శివం అవుతుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః. ఆ శబ్దములోనే మనకు తెలుస్తోంది ఆ శక్తి సమేతుడైనటువంటి శివుడు మంగళకరుడు. లేకపోతే జడమే, శవము జడమే కదమ్మా. యది భవతి శక్తః, అది ఉంటేనే శక్తివంతుడు, అది లేకపోతే శక్తి లేదు. కాబట్టి శక్తి అనేటటువంటిది ఈ మొత్తము సమస్తము అంతటా నిండి ఉండి నేనే అని జడంగా ఉండేటటువంటి దాంట్లో సంకల్పమాత్రము చేత ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటి 3టితో మనల్ని అనుగ్రహిస్తూ ఇంత ప్రకృతి, ఈ ఆనందం, ఈ రమణీయత ఇదంతా మనకి లభిస్తుంది. ఇవన్నీ ఎవడు ఆస్వాదిస్తూ మాయలో పడతాడో వాడు అమ్మవారి మాయలో కొట్టుకుపోతాడు. ఇవన్నీ అనుభవిస్తూ కూడా ఆ అమ్మవారిని ఎవరు పరబ్రహ్మ పట్టమహిషి అని అనుకుంటారో, పరబ్రహ్మ పట్టమహిషి అనగానే ఆవిడ మహాపతివ్రత. ఆవిడని అలా తలుచుకోగానే మనల్ని కూడా బ్రహ్మముతో రమింపజేస్తుంది. లలితా సహస్రనామాల్లో ఉంది కదా, అవునా? ఆవిడ్ని పరబ్రహ్మ మహిషిగానే చెప్పారు కదా. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ దగ్గరికి చేరాలి అంటే ఈ శక్తిని పట్టుకుంటే తప్ప మనం చేరలేము. శక్తి లేకపోతే కష్టము. అందుకనే ఎప్పుడూ శక్తి ఆరాధన చేయటం వల్ల మీరు కోరుకునేటువంటి డబ్బో, ధనమో, ఏదో భౌతికమైనటువంటివి చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. అవి ఇవ్వదా అమ్మవారంటే ఇచ్చేస్తుంది. అది ఖాయంగా ఇస్తుంది. అది ఇస్తుంది అని తెలిసిన వాడికి దాని మీద వ్యామోహం ఉండదు.